నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బీ సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2025 చేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ, లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెల 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏమో 3వ ఇంట్లో రిట్రోవేషన్లో ఉన్నారు. అలాగే 2nd లార్డ్ ఏమో 5th హౌస్లో ఏమో ఆయన నీచిపడి ఉన్నారనమాట. సో కుటుంబ పరంగా మా అనుకూల పరిస్థితి లేదు, ప్రతికూల పరిస్థితి అని చెప్పాలి. తప్పక ఎడబాటు అనేది, సెపరేషన్ అనేది వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసామంటే 11th and 12th లార్డ్ మనకి శని అయ్యారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు కనుక చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 6th లార్డ్ ఇప్పుడేమో మనకి సన్ 2nd half ఆఫ్ దిస్ మంత్ ఏమో 10th హౌస్కి వస్తున్నాడు కనుక కొంతమందికి ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అది తప్పక ఇంటర్వ్యూస్, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ వాళ్ళు అనుకున్న ఇది స్థాయికి చేరలేకపోతారు, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. తప్పక ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి తెలుసు. వీళ్ళకి కూడా ఎల్నట్ శని అనేది మొదలైంది. అలాగే మనం చూసాము అంటే 7th హౌస్లో కేతు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే మనకి
సెపరేషన్ అనేది తప్పదు. ప్రతికూల పరిస్థితి దాంపత్య జీవితంలో లవ్ రిలేషన్షిప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటంటే నోటు తిడుసు తప్పక వద్దు అసలు. అంటే ఈగోకి పోయి మనం హామ్ చేసుకుంటాం అంటాం కదా, అలాంటి ఒక పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. అలాగే మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ కూడా మనకి 11th లోకి వెళ్తున్నారు. అంటే థర్డ్ అండ్ 8th లార్డ్ అంటే శుక్రుడు ఇప్పుడు మనకేమో 11th లో ఉన్నాడు కనుక ఆ లాభంలో కూడా కొంచెం భంగం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉండదన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, సపోజ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉంటారు, టూరిజంలో, అలాగే ఫారిన్ ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ట్రావెలింగ్లో కూడా కొంతవరకు ఎడబాటు అనేది రావడం, ఎడబాటు అనుకుంటూ మనకి ప్రాబ్లమ్స్ రావడం అనేది కనిపిస్తుంది. అంతే ఏంటంటే టైంకి వెళ్ళకపోవడము, అక్కడక్కడ ఆగిపోవడము, అంటే స్మూత్గా లేకపోవడం పాత్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు వీళ్ళకి కూడా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు బాగుంటుంది కానీ ఏంటంటే వాళ్ళు నిలబెట్టుకోలేకపోతారు. అంటే సేవింగ్స్ అనేది తక్కువ ఉంటాయి అన్నమాట, ఖర్చు అవుతూనే ఉంటుంది. ఏల్నట్స్ అని ఎలాగైనా వీళ్ళకి ఏంటంటే తప్పక ఖర్చు అనేది ఇస్తుంది, శ్రమ అనేది ఇస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న వీళ్ళ పిల్లలకు కూడాను కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తుంది, పిల్లలతో ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అలాగే హెల్త్ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పక ఉంటాయి. హెల్త్ని కాపాడుకుంటూ రావాలన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైనా స్పిరిచువాలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే స్పిరిచువాలిటీ అనేది కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్కి చెప్దాం, అంటే దాంపత్య జీవితంలో లైఫ్ పార్ట్నర్స్కి కొంతవరకు ప్రాబ్లం. నేను అదే చెప్తున్నాను, లైఫ్ పార్ట్నర్స్ అసలు అనుకూల పరిస్థితి లేదు అంటున్నాను కదా. సో తప్పక వాళ్ళకు కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ వాళ్ళు చేసే పనిలో కానీ ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కుటుంబ పరంగా వీళ్ళకి అంత మంచి సూచనలు లేవు అని కనిపిస్తోంది, బికాస్ గ్రహస్థితి అలా ఉంది. సో తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే, పరిహారాలు చేయవలసిందే అన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఏల్నాటి శనికి పరిహారం చేయాలి. సో శనివారం తప్పక ప్రదక్షిణ చేయడం, అలాగే తైల దీపం పెట్టడం, పీపుల్ ట్రీ కింద పెట్టమంటాము. దేంతో మస్టర్డ్ ఆయిల్తో మంచి నూనెతో పెట్టమంటాము, మంచి నూనెతో పెట్టాలి. అలాగే శనికి ఏంటంటే మంచి నూనె పోసి ఆరాధన కూడా చేయొచ్చు. అలాగే శని ఆరాధన చేయడం అనేది మంచిది. అలాగే ఏంటంటే తప్పక శ్రీనివాసుడికి తప్పక పూజ చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు కనుక శనివారం శ్రీనివాసుడికి తప్పక పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో అలాగే గురు కాళ్ళు పట్టుకోవాలి. అందుకనే నేను ఎప్పటికైనా నవగ్రహాలకి చేసేయమని చెప్తూ ఉంటాను. నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ హోమాలు, పూజలు, నక్షత్ర శాంతి పూజలు చేసుకోవడం చాలా మంచిది. రాహు కూడానే ఉన్నారు, కేతు ఏమో 7th లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అవి కాపాడుకుంటూ రావాలి. అలాగే పై వాళ్ళతోటి అంటే ఏంటి, మనకన్నా పెద్దవాళ్ళు కానీ బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటుంది, సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది కనుక ఈ రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అన్నిటికన్నా మంచిది ఏంటంటే మనం ఎప్పటికైనా శక్తి పూజలు అంటే దుర్గా పూజలు చేయడం చాలా మంచిది. రాహుకి ఎప్పుడు మనం దుర్గా పూజలు చెప్తూ ఉంటాం అన్నమాట, అది కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక శనికి ఎక్కువ చేయమని నేను చెప్తున్నాను. అలాగే హనుమంతుడు ప్రీతి అంటే ఎవరికైనా తప్పక శివ పూజ, అలాగే హనుమంతుడి పూజ, హనుమాన్ చాలీస చదువుకోవడము, అండ్ హనుమంతుడికి సింధూర పూజలు చేయడము, ఇవన్నీ సాటర్డే చేసుకునే పూజలు తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే రాబోయే కాలం ఫ్యూచర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అందుకని కంటిన్యూస్గా నిత్యం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అన్నమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి
ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందన్నమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము. దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.